ఒక సిఐ, ఒక సాధారణ ఇన్స్పెక్టర్ ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించి నాకు బహిరంగ క్షమాపణ చెబుతారా అసెంబ్లీ వేదికగా అండ్ పత్రికా ప్రకటనల్లోనూ అండ్ నాకు మానసిక క్షోభ కలిగించేందుకు 1,40,00,000 రూపాయలు పరువు నష్టం కింద చెల్లించాలి అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. వివేకానంద రెడ్డి గారు హత్యకు గురి కాబడ్డప్పుడు పులివెందుల సిఐగా ఉన్నటువంటి శంకరయ్య గారు నిజంగానే అది మామూలు మానసిక క్షోభ కాదు. ఈ చెత్త చెదారం సోషల్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా 10 టన్నుల చెత్త చెదారాన్ని నింపుకున్నటువంటి కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడుతూ ఏమని సిఐ శంకరయ్య ఆ నిందితులకు సహకరించారని, బాడీని ప్యాక్ చేసి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు అని, ప్రతిగా శంకరయ్య మీద సస్పెన్షన్ ఎత్తేసి సిఐగా ఉన్న వ్యక్తికి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు అని, బయట కాదు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ఇలాగే మాట్లాడారట. చివరికి విసిగి వేసారిపోయినటువంటి శంకరయ్య గారు 2 సార్లు అయ్యన్న పాత్రుడి గారికి, స్పీకర్ గారికి లేఖ రాశారట. ఆ అసెంబ్లీ రికార్డులను ప్రివిలేజ్ కమిటీకి పంపించండి, నా మీద తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, సిబిఐ ఎక్కడే కూడా ఈ విషయాలను మెన్షన్ చేయలేదు, సాక్షిగా మాత్రమే నన్ను అందులో పొందుపరిచారు, నాకు మానసిక క్షోభ కలిగిస్తున్నారు, సో ప్రివిలేజ్ కమిటీకి ఆ రికార్డులను పంపించండి అని. అక్కడి నుంచి స్పందన రాలేదు. సో చివరికి ఏకంగా ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపించారు. నేరుగా ఒకటి చంద్రబాబు నాయుడు గారికి పంపించారు, మరి అది రిసీవ్ చేసుకుంటారు లేదని చెప్పి ఇంకోటి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. 2 రిసీవ్ చేసుకున్నారు. నేరుగా వాళ్ళిద్దరికి లీగల్ నోటీసులు పంపించారు. ఒక ఇన్స్పెక్టర్ పంపించి నాకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారా, ఎక్కడిచ్చారు, ఎవరు ఇచ్చారు, ఇప్పటికీ నేను ఇన్స్పెక్టర్నే కదా, నేను నిందితులకు సహకరించానా, ఎవరు చెప్పారు, విచారణ సంస్థ సిబిఐ ఏం చెప్పింది, మీరు ఎందుకు తప్పు మాట్లాడుతూ ఉన్నారు, అసెంబ్లీలో కూడా పదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, నా మీద సస్పెన్షన్ ఎత్తేసి డిఎస్పీకి ఇచ్చారా, ఎప్పుడు ఎత్తేసారు, 2.5 సంవత్సరాల పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత నా ప్రమేయం ఏమీ లేదు అని తేల్చిన తర్వాతనే ఆ విధమైన సస్పెన్షన్ ఎత్తేసారు, డిఎస్పీ ప్రమోషనా, ఇప్పటికీ నేను సీఏగానే ఉన్నా, ఏంటి ఇదంతా అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించారు. ఇది ఏమంటారు, తిరుగులేని తిరుగుబాటు. ఒక రకంగా ఇది నిరసన అనేది కూడా లేదు, ఒక తిరుగుబాటే. ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపించడం అంటే మామూలు విషయం కాదు. మరి ఏం చేస్తారు, ఎంతవరకైనా ఓపిక పడతారు, ఏ స్థాయి వరకైనా ఓపిక పడతారు, ఇంకేమనుకుంటారు, పోతే ప్రాణాలు పోతే పోనీయండి ఈ మానసిక క్షోభ కంటే అనుకొని ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో తప్పు మాట్లాడచ్చా? అంత మనోళ్ళే ఉన్నారు కదా, ఏది బుద్ధి పుడితే మాట్లాడి దుష్ప్రచారం చేస్తామంటే కుదురుతుందా? అవన్నీ రికార్డుల్లో ఉండదా? భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడరా? అసెంబ్లీలో అట్లా మాట్లాడచ్చా? ఆయన సీఎని పట్టుకొని డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చేసారు అనొచ్చా? సిబిఐ ఒక సాక్షిగా ఆయన జరిగితే మరి వీళ్ళే విచారణ చేసేసి ఏంటి ఇష్టం వచ్చినట్లు చేస్తారా? ఒక ముఖ్యమంత్రి ఒక సీఎం మీద ఇంత కక్ష కట్టాల్సింది ఏముంది? ఏంటి ఇదంతా? ఈరోజు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి తిరగబడ్డారు, రేపు ఇంకా చేస్తే ఎవరైనా ఇదే పరిస్థితి. రేపు కొన్ని విషయాల మీద ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి రాకుండా ఉంటుందా? ఇప్పుడు ఒకవేళ డీజీ ర్యాంక్ అధికారుల మీద కక్ష సాధింపులే, ఐపీఎస్ల మీద కక్ష సాధింపులే, ఐఏఎస్ల మీద కక్ష సాధింపులే, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ఏమో ఇష్ట రీతిన వాళ్ళ మీద రాసుకుంటూ పోవడం, వాటిని చూసి ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా చెలరేగిపోతూ ఉండడం. ఇదేం నియంతృత్వం కాదు కదా, ఓన్లీ వీళ్ళు చెప్పే దాని మీదే అందరూ అన్ని మూసుకొని సైలెంట్గా ఉండిపోతారు అనుకోవడానికి. ఏదో ఎవరో ఒకరు. ఇప్పుడు ఇంతకు మించిన తీవ్రమైన తిరుగుబాటు ఏంటి? ఒక ఇన్స్పెక్టర్ ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించడం, ఇంతకు మించిన తిరుగుబాటు ఏంటండి బాబు? అసెంబ్లీలో మాట్లాడి తప్పు అని చెప్పి ఒక ఇన్స్పెక్టరే పంపించారు, స్పీకర్కి లేఖ రాసి ప్రివిలేజ్ కమిటీకి పంపించమన్నారు. ప్రభుత్వాన్ని కొన్ని మాటలు మనం ఘాటుగా అనలేం, కానీ ప్రభుత్వం పెద్ద రియలైజ్ అవ్వాల్సిన సంఘటన. ఒక ఇన్స్పెక్టర్ నుంచి లీగల్ నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి. ఎంతగానో దుష్ప్రచారం, ఎంతగానో ఆయనకు మానసిక క్షోభకు గురయ్యేటట్లు ఆయన చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్.
కానీ ఆ ఇన్స్పెక్టర్ని కూడా నిజంగానే అప్రిసియేట్ చేయాలి సీరియస్లీ. సరే, ఆయన పాత్ర ఏంటి అన్నది విచారణ సంస్థ తెలిసింది, ఒక సాక్షిగా మాత్రమే ఆయన పెట్టారు. ఆ కేసు కథల్ని పక్కన పెడితే తనకు మానసిక క్షోభ గురి చేసి తన మీద దుష్ప్రచారం చేస్తుంటే వాటిని తట్టుకోలేక చివరికి ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపించిన నిజంగానే సిఐ అభినందనీయులు కూడా. తప్పదు మరి, ఎవరైతే ఏముంది, ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి కదా. హక్కులు అసెంబ్లీ వేదికగానే కలరాయబడుతుంటే ఏం చేస్తారు? నేను అసెంబ్లీకి పోయి వాటిని కౌంటర్ చేసుకోలేరు కదా. చాలా మంచి పని చేశారు.